పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. రెండో విడత ఎన్నికల్లోనూ హస్తం పార్టీ సత్తా చాటుతోంది. మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఇప్పటికే 1600కు పైగా సర్పంచులను గెలుచుకుంది. ఇక బీఆర్ఎస్ 800 మార్కు క్రాస్ చేయగా బీజేపీ 190కి పైగా సర్పంచులను గెలుచుకుంది. మొదటి విడత ఎన్నికల్లో కాంగ్రెస్ 2567, బీఆర్ఎస్ 1162, బీజేపీ 194, సిపిఐ 23, సిపిఎం 24 సర్పంచ్ పదవులు గెలుచుకున్నాయి. 260 మంది ఇండిపెండెంట్లు గెలిచారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. రెండో విడత ఎన్నికల్లోనూ హస్తం పార్టీ సత్తా చాటుతోంది. దీనికి సంబంధించి వరంగల్ జిల్లా నుంచి మా ప్రతినిధి అరుణ్ సిద్ధంగా ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఎంతమంది గెలిచారు? ఇప్పటి వరకు కాంగ్రెస్ హవానే కొనసాగుతోంది. ఇక బీఆర్ఎస్ బీజేపీ పరిస్థితి ఏంటి? దేవి, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. కౌంటింగ్ ప్రక్రియ దాదాపు పూర్తి అవ్వడానికి దగ్గరకు వచ్చింది. ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మరొక గంటలో పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. మొత్తం 567 గ్రామ పంచాయతీలకు గాను ఎన్నికలు జరుగుతాయి. ఇందులో 57 గ్రామ పంచాయతీలకు ఇప్పటి వరకు పూర్తిగా యునానిమస్ గా ఎలక్ట్ ఉంది. ఆ తర్వాత 507 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. కౌంటింగ్ ప్రక్రియ కూడా పూర్తయింది. ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు 397 గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ 250 గ్రామ పంచాయతీలు గెలుచుకోగా బీఆర్ఎస్ 130 గ్రామ పంచాయతీలు గెలుచుకుంది. అలాగే బీజేపీ 2 గ్రామ పంచాయతీల్లో గెలుచుకుంది. మిగిలినటువంటి ప్రాంతంలో ఇండిపెండెంట్ అభ్యర్థులు 25 స్థానాల్లో విజయం సాధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా 390 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ పూర్తయింది. కొన్ని ప్రాంతాల్లో కొంత టై అవుతూ మరొక వైపు కొందరు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో మాత్రం తొర్రూరులో అక్కడ ఉన్నటువంటి పాలకుర్తి ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే స్వగ్రామంలో అక్కడ ఓడిపోయినటువంటి రెబల్ అభ్యర్థులు గెలిచారు. అలాగే గీసుకొండ మండలంలో అలాగే పరకాల నియోజకవర్గం పరిధిలో మాత్రం రెబల్ అభ్యర్థులు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి కొండా వర్గం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి రేవూరి ప్రకాష్ రెడ్డి వర్గాల మధ్య ఒక ఉత్కంఠ పోరైతే కొనసాగింది. ఇందులో రేవూరి ప్రకాష్ రెడ్డికి సంబంధించినటువంటి అభ్యర్థులు చాలా చోట్ల ఓడిపోవడానికి ఆస్కారం ఏర్పడినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కొండా వర్గీయులు విజయం సాధించినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇలా ఈ ప్రాంతంలో కొంత ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం ఉంది. కొంత టెన్షన్ వాతావరణమైనటువంటి పరిస్థితులు అయితే గీసుకొండ మండలాలకు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఇంకా పరకాల్లో కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఆ గ్రామంలో పరకాల నాగరం గ్రామంలో కొంత అక్కడ ఉన్నటువంటి మొదటి నుంచి వైరం ఉంది. అక్కడ పోటీ చేసినటువంటి 2 అభ్యర్థుల మధ్య వైరం ఉన్న నేపథ్యంలో అక్కడ కొంత టెన్షన్ వాతావరణం ఉంటే పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని చోట్ల తప్ప మిగిలిన అన్ని చోట్ల ప్రశాంతమైన వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికీ 390 గ్రామాలకు సంబంధించినటువంటి ఫలితాలు పూర్తిగా వెలువడ్డాయి. మరొక 130కి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఫలితాలు మరొక గంటన్నరలో పూర్తిగా రాబోతున్నాయి. దీంతో ప్రశాంత వాతావరణం, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పోలీసులు భారీ భద్రతను చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే గ్రామ పంచాయతీలో జరుగుతున్నటువంటి గీసుకొండ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ కౌంటింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఎవరు గెలుపొందుతారు, తమకు బలపరిచినటువంటి అభ్యర్థులు గెలుస్తున్నారా, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయని చూసే ప్రయత్నంలో భాగంగా 2 వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ పోటీగా వస్తున్న నేపథ్యంలో కౌంటింగ్ హాల్ దగ్గరికి ఎవరు వెళ్లకుండా వాళ్ళందరినీ కూడా ఇక్కడ నిలువరిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఫలితాల పరిస్థితి సిచ్యువేషన్ బట్టి పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సెన్సిటివ్ ఏరియాలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించి ఎలాంటి గొడవలకు తావు లేకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు. మరొక గంటలో పూర్తి ఫలితాలు వెలువడే పరిస్థితి కనిపిస్తుంది.